నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బళ్ళారి కోటలో ఉన్నాను. చాలామందికి ఈ కోట తెలిసే ఉండకపోవచ్చు. అండ్ ఇది చాలా లెంతీ వీడియోను 31 మినిట్స్ ఉంది. అయినా కూడా మీకోసం నేనైతే మొత్తం బళ్ళారి ఫోర్ట్ అంతా చూపించాలని అయితే అనుకున్నాను. టిప్పు సుల్తాన్ పరిపాలించినటువంటి ఈ బళ్ళారి కోటనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. 25 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇండియన్ అయితే, ఫారినర్కి అయితే 300 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఈ కోటకు సంబంధించి చరిత్రకి హోల్డింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ కోట మొత్తం ఎలా ఉంది అనే దాన్ని అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇది ఎంట్రీ ప్లేసు. టికెట్ తీసుకున్న చోటు నుండి ముందుకెళ్తే రైట్ సైడ్లో అయితే మనకి కోటకు పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి. బట్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఒక చిన్న గుడి అయితే కనబడుతుంది. పాతదే ఇది. టిప్పు సుల్తాన్ కాలం నాటిది కాకపోయినా అంతకు ముందుదే అనుకుంటా, నాకు తెలిసింది. దీని చరిత్ర కూడా ఇక్కడైతే బోర్డులు అయితే ఉన్నాయి. ఏమి గుడి అనేది అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము, వెళ్దాం పదండి. సో ఇక్కడ ఎంట్రీ లోపలికి వెళ్తే గుడి అయితే మళ్ళీ లోపల ఒకటి ఉంది. ఇది ఆర్చ్ లాగా ఒక భాగం అయితే ఉంది. అండ్ గుడి చుట్టూ ఏమీ కూడా లేదు, కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నైవేద్యం కూడా ఏమీ పూజలు పురస్కారాలు కూడా జరుగుతున్నట్టయితే కనిపించడం లేదు. లోపలైతే ఒక పెద్ద బసవన్న అయితే ఉంది. ఆ బసవన్నకి ఎదురుగా ఇది ఒకటి ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు. యూజువల్గా బసవన్న ఉన్న చోట శివుడు ఉండాలా, మరి అది శివుడు కూడా ఉన్నాడా అనేది అంటే నాకు అర్థం కావట్లేదు. బసవన్న అయితే క్లారిటీగా కనపడుతున్నాడు. సోలో కోట అయితే ఎక్కబోతున్నాను. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అది కోట దారి. స్టెప్స్ చూడటానికైతే చాలా తక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ చాలా హైట్ అయితే ఉన్నాయి. ఒక స్టెప్ వేసిన తర్వాత ఇంకో స్టెప్ వేయాలంటే చాలా కష్టంగానే ఉంది. ఎటువంటి వారైనా కూడా స్టెప్ అయితే వేయలేరు. అండ్ కొద్ది దూరంలోనే మనకైతే ఒక చిన్నది స్టార్టింగ్ ఆర్చ్ లాంటిది వస్తుంది. కోట భాగం ఫస్ట్ ఎంట్రీ అనమాట మనకి. అలాగే ఇక్కడ ఒక ముందుకు వస్తే ఒక రూమ్ అయితే వస్తుంది. మేబీ ఇక్కడ కూడా వాకిళ్ళు ఉండేటివి, ఇప్పుడు పోయినట్టు ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఉన్నట్టయితే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ పైన ఎక్కిన తర్వాత ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా నీట్గా చూడటానికి కొద్దిగా ఇక్కడైతే ఉంది. దాని తర్వాత స్టెప్స్ అయితే హెవీగానే ఉన్నాయి, చాలా హెవీగానే ఉన్నాయి. చాలా అలసట, ఆయాసం రెండు కూడా వస్తాయి. ఎందుకంటే ఇవి మామూలుగా రాజుల కాలంలో స్టెప్స్ అయితే కాదు. వాళ్ళ తర్వాత ఈ కోట మీదకి ఎక్కడానికి వీళ్ళు ఏర్పరచుకున్న స్టెప్స్ మాత్రమే ఇవి. అందుకనే కొంచెం అటు ఇటు ఒక్కోటి ఒక్కో రకంగా అయితే ఉన్నాయి. చాలా హైట్లో ఉన్నాయి. ప్రీవియస్గా ఈ కోట మీదకి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది బాగా అర్థమవుతుంది, ఇది వీళ్ళు కట్టారు అనేది రీసెంట్గానే. అది కూడా నాకు తెలిసి ఒక 4 to 5 years లోపే. ఇక ఇక్కడ పరిచారు కదా బండరాళ్ళు, అవన్నీ కూడా వీళ్ళు ఏర్పరచుకున్నవే. అండ్ ఈ రాళ్ళ మధ్యలో పైకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. అలాంటిది వీళ్ళు బై ఆల్టర్నేట్ దగ్గర దారిని వీళ్ళైతే ఇలాగా చేశారనమాట. ఎందుకంటే పర్యాటకులు రావాలంటే అంత పైనకి ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇలాంటి స్టెప్స్ని అయితే వీళ్ళు తయారు చేశారు. అండ్ కొద్దిగా ఒక 2 kilometers వరకు ఇక్కడైతే ఇలాగనే ఉంటాయి స్టెప్స్. ఆ తర్వాత ఈ బండరాయి కనపడుతుంది కదా, ఈ బండరాయి పైనకి ఎక్కిన తర్వాత ఇక్కడి నుండి స్టెప్స్ అయితే లేకుండా కొద్దిగా అయితే తక్కువ అవుతాయి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే కొద్దిగా ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మోకాళ్ళ మండపం వస్తుంది కదా తిరుమలలో, ఆ విధంగా మనకైతే కొంచెం కనపడుతుంది. అండ్ బిఫోర్ మీకైతే ఒకసారి ఇక్కడ నుండి బళ్ళారి ఎలా కనపడుతుంది అనేది అయితే చూపిస్తుంది చూడండి. కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత మనకి బళ్ళారి అనే ఊరు మనకి ఈ విధంగా కనపడుతుంది. కోట మీద నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోట మీదకి ఎక్కిన తర్వాత చుట్టుపక్కల దాదాపు 10 kilometers వరకు బళ్ళారి అంతే పూర్తిగా మనకైతే కనపడుతుంది. నాకు తెలిసి పాత సినిమాల్లో ఇక్కడ షూటింగ్లు కూడా జరిగినట్టున్నాయి. ఈ ప్లేస్ని చూస్తే అదే అనిపిస్తుంది. దాని తర్వాత చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా హైట్గానే ఉన్నాయి కొన్ని స్టెప్స్ అయితే. పూర్తి ఒక 1/2 kilometer ఎక్కిన తర్వాత మనకైతే స్టెప్స్ రాకోకుండా మామూలు వాకబుల్ అయితే వస్తాయి. బట్ అప్పటి వరకు అయితే ఈ స్టెప్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి.
ఇక్కడ నుండి చూస్తే మాత్రం చాలా సినిమాల్లో మనకి షూటింగ్ జరిగినట్టయితే ఈ ప్లేస్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగున్నది లొకేషన్. చూడటానికైతే పెద్ద బండరాళ్ళు, ఆ బండరాళ్ళ మధ్యలో స్టెప్స్, చల్లటి గాలి వస్తూ ఉంది. ఈ ప్లేస్లో చాలామంది అయితే రెస్ట్ తీసుకునే తర్వాత అయితే పైకి ఎక్కుతారు, అది బాగా అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత శత్రువులు ఎవరైనా కానీ లోపలికి రాకోకుండా చాలా పటిష్టంగా భద్రంగా ఉండే విధంగా అయితే కోటగాడును అయితే కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ 2 కనబడుతుంది అండర్ పాస్ లాగా మనకి బంకర్ లాగా ఉన్నాయి. పాతకాలంలో ధాన్యాలు ఎవరైతే ఇంట్లో దాచుకుంటారో అలాంటివి శత్రువులు బారిన పడిపోకుండా మనకి ఏదైనా కానీ ఇక్కడ మందుగుడ్డు సామాగ్రి కానీ లేకపోతే ఆయుధాలు కానీ నిర్మాణం చేసి ఇక్కడ పెట్టుకునే విధంగా వీళ్ళైతే ఇక్కడ 2 బంకర్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉంటుంది కదా, ఈ బంకర్ ఒకటి, ఆపోజిట్లో ఒకటి ఉంది. 2 బంకర్ లాగా ఉన్నాయి. మీకు లోపలికి పోయి చూపిస్తాను ఏముంది, ఎట్లా, ఏంటి అనేది. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కనపడుతుంది కదా, రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి చూస్తే లోపలైతే కనబడుతుంది. మొత్తం చిమ్మ చీకటే ఉంది. నేను ఇంకో మొబైల్తో టార్చ్ చేస్తాను, నాకైతే లోపల ఏం కనపడలేదు, అంత చీకటి అయితే ఉంది. శత్రువులకి ఏదైనా కానీ కనపడకోకుండా వీళ్ళైతే ఇక్కడైతే ఏదైనా కానీ ఏం లేదు దాచుకునేవారు అనే దానికి నిదర్శనం ఈ బంకర్ లాగా కనపడుతుంది. అండ్ ఇక్కడ నుండి నా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించేసాను. నేను స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఎక్కడ పోతాయని ఎక్కాను. ఇలా ఎక్కితే పైకి పోతాయని అనుకున్నాను. పైకి పోయిన తర్వాత మళ్ళీ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 అరుగులు ఉన్నాయి కదా, అరుగుల మీదకి ఏమో అనుకున్నా, అరుగుల మీద నుండి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఇదేందబ్బా మళ్ళీ ఎక్కడ పోతున్నాయి స్టెప్స్ అని నేను అనుకున్నాను. చూస్తే మనిషి మాత్రమే ఉంది, కొద్దిగా చీకటి ఉంది. అలాగే పైకి వెళ్ళే కొద్దీ వెళ్తారైతే వస్తూ ఉంది. ఇక్కడ నుండి అయితే మళ్ళీ పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. పైనకి వస్తే మనమైతే కోట గోడ పైనకి అయితే వచ్చేసాను. ఈ కోట గోడ నుండి 2 వైపులా అటు ఉంది, ఇటువైపు 2 వైపులా వెళ్ళేకి ఉంది. ఎటు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే లెఫ్ట్లో కొంచెం వెళ్దాము అనే ఉద్దేశంతో లెఫ్ట్లోకి వెళ్ళాను. సో ఈ కోట గోడను పరిశీలించండి, చాలా పెద్దగానే ఉంది. కిందకి చూస్తే కూడా దాదాపు 10 అడుగుల పైనకి ఈ గోడను అయితే కట్టారు. సిపాయిలు ఇక్కడ కూర్చొని అక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, అక్కడ బంకర్లను పెట్టుకొని అదే మన ఆయుధ సామాగ్రిని పెట్టుకొని ఎవరైనా కానీ శత్రువులు వస్తే అక్కడ నుండి కాల్పులు జరిగే విధంగా వీళ్ళైతే ఈ కోటని నిర్మించుకున్నారు. అంటే శత్రువులు ఎవరైనా కానీ అవతల వాళ్ళకి కనపడతారు కానీ ఈ రంధ్రాల్లో నుండి శత్రువులకి సిపాయిలు కనపడకోకుండా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే దిగడానికి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఇక్కడే వీళ్ళైతే నిర్మించుకున్నారు. ఇది చాలా పటిష్టంగానే కట్టుకున్నారు గోడంతా కూడా. అన్ని చోట్ల స్టెప్స్ అయితే బాగా అంటే బాగా ఉన్నాయి, ఎక్కడా కూడా పడిపోలేదు. అండ్ కోట గోడ కూడా ఎక్కడా కూడా పడిపోలేదండి. అండ్ బళ్ళారి మనకి ఈ విధంగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి పైనకి వెళ్తే కూడా మనం ఎక్కి అక్కడ కూడా చూడొచ్చు బళ్ళారిని. అది 360 డిగ్రీస్లో నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను. కోట ఏ విధంగా ఉంది, అలాగే బళ్ళారి ఏ విధంగా కనపడుతుంది అని. ఇక్కడ కోట కూడా కొంచెం కూలిపోయినట్టుంది, కానీ కూలిపోలేదు. ఇక్కడ కూడా శత్రువులను గమనించడానికి ఇక్కడ వాళ్ళు గ్యాప్ అయితే పెట్టుకున్నారు, ఆ గ్యాపే ఇది. అండ్ చాలా అంటే చాలా పెద్దగా మనకి బళ్ళారి కనపడుతుంది. అండ్ కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మనకి ఇలా రౌండ్గా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మనము ఈ కోట గోడ ఎక్కడెక్కడ వరకు ఉందనేది క్లారిటీగా కనపడుతుంది అన్నమాట. తర్వాత అయితే కోట గోడ దాటుకొని కొంచెం ముందుకైతే నేను నా ప్రయాణాన్ని అయితే కొనసాగించాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే రహస్య స్థావరం అయితే నాకైతే ఇక్కడ కనపడింది. ఏంటబ్బా లోపలికి వెళ్ళి చూశాను, ఏమన్నా ఉన్నాయేమో అని. ఎందుకంటే గడ్డి కనపడుతుందని వెళ్ళి చూస్తే ఏం కనపడలా. కానీ ఒక పర్సన్ పడుకున్నా కూడా ఎవరు కనుక్కోలేరు అలాంటిది ఇది. ఎందుకో ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి ఈ కోటలో. బళ్ళారి ఫోర్ట్కి అయితే సోలోగా వచ్చినాను. ఇంకా పైకి ఎక్కేదైతే ఉంది. నా వెనక కనపడుతుంది కదా,
ఆ పైనకి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇంకా సగంలోనే ఉన్నాను. మ్యాక్సిమం మీకైతే కోటలో భాగాలన్నీ అయితే చూపడానికి అయితే ట్రై చేస్తాను. పూర్తి వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నా. ఓకేనా? ఇందాక కోట పైన భాగంలో వచ్చినా కదా, అదే కోట భాగం కింద అనమాట ఇది. ఇక్కడ నుండి మళ్ళీ నా ప్రయాణాన్ని అయితే కొనసాగించాను. ఇక్కడ కొద్దిగా బండ మీద వెళ్తూ ఉంటే మనకి ఇలాగా ఒక 2 గుండ్ల మధ్య ఒక రూమ్ లాంటిది వస్తుంది. చాలా అంటే చాలా బాగా నీట్నెస్గా పెట్టారండి. ఇక్కడ అన్నీ కూడా చెత్త చెదారం లేకోకుండా ఏ కాలంలో కట్టిన గుళ్ళు గోపురాలు రూమ్లో ఏం అర్థం కాలే కానీ చూడటానికైతే చాలా బాగున్నాయి. లవర్లకు చాలా ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పోయే చోటు కూడా లవర్ ఉన్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా మేము లోపల ఉన్నాము అని చెప్పేదానికి ఇక్కడ బ్యాగ్ పెట్టినారు. ఏం చేస్తాం, సరే బాబు మీ పని ఆపి నేను వీడియో తీసుకుంటున్నా ఆగండి కొద్దిసేపు అని వాళ్ళ వీడియో తీలే, వాళ్ళైతే ఉన్నారు ఇక్కడే. ఇది బళ్ళారి మెయిన్ ఫోర్టు. సో ఇప్పటివరకు అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల అయితే అంతా చూపించానని అనుకుంటున్నాను. మొత్తం ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. బీభత్సమైన గాలి, ఆ గాలికి తోడు ఈ వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. చల్లగా అంటే చల్లగా ఉంది. సో ఇంత మంచి వ్యూని ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఎందుకు చూడలేదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఏమంటే కొంచెం చూసుకునే టైమింగ్ అయితే రండి. 5:30 వరకే ఉంటుంది. మార్నింగ్ 9:30 అన్నారు. అరౌండ్ 10 o'clock అయితే ఓపెన్ చేస్తారని అనుకుంటున్నా. సో పైన ఇంకా ఏముందనేది చూద్దాం లోపలికి వెళ్ళైతే. ఇక్కడ కూడా ధాన్యం గారాలు లేవు. పోవడానికి అయితే అక్కడ ఒక చోట అయితే ఉంటుంది నాకు తెలిసి. అమ్మ ఇంత నల్లగా ఉంది. లైట్ అయితే వేసుకోవాల్సిందే. ఊరిని అమ్మ ఓ మై గాడ్, లైటింగ్ వేసుకున్నా కూడా కనపడడం కొంచెం కష్టంగానే ఉంది. ఏమీ లేదు. ఎన్ని గోళ్ళు ఉన్నాయి. ఓ దిస్ ఈజ్ గుడ్. దానికి బొక్కుని అది బూడిపేసినారు. ఓ డిష్ బిగిస్తున్నారా యాంటీనా.
ఏం లేదు. ఏమీ లేదు. తూగేసినారు, ఎక్కడికక్కడిది తొగినారు పాపం, డబ్బుల కోసమేమో. వాట్ ఇస్ దిస్? ఓ మై గాడ్, ఏం స్వామి ఇస్తుంది? ఎప్పుడు కాలం కట్టినట్టు నాయన ఇది. ఓ మై గాడ్, ఏందిరా ఇది? బాత్రూమ్ అయింది. లవర్లకు తరం అయితే చూడు, ఇది ఎవరికి తరం కాదు.
అమ్మ ఏందుంది ఈడ? లైట్ లైట్ ఓని అమ్మ. సేమ్ ఇది కూడా అంతేనా? పోవడానికి లేదా లేక అడ్డం వేసారా? రిస్ట్రిక్టెడ్ ఎంట్రీనా? అక్కడ ఒకటి ఉంది, ఆ రూమ్ అయితే చూద్దాం. కాటికల్ చూస్తున్నారు కదా, వెనక ముందు పక్కన అంతా చాలా అంటే చాలా బాగుందండి. ఇట్లా వచ్చా, ఆ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అక్కడి నుండి అయితే వచ్చాను. ఇట్లా ఇటు పక్కన ఉన్నాయి లెఫ్ట్ సైడ్, వెళ్తున్నా చూసాకి. రాసి రాసి పెట్టినారబ్బా, చరిత్రను కాపాడదామని ఒకరికి కూడా లేదు. ఎందుకురా ఇట్లా పిచ్చి రేతలు గీతని గీసి ఉన్న చరిత్రను నాశనం చేస్తున్నారు.
అనుకొని అనుకోవాలి. దేవుడు ఉన్నాడు బాబు. శివుడు లేదు. ఓ మై గాడ్, మళ్ళీ ఆటుకుందా. షో, నా వల్ల కాదు, నేను పోను. ఇలాంటి రూమ్లు చాలా ఉన్నాయి. ఇట్లా పోవడం అట్లా ఉండడం. నాకు తెలిసి ఇది పడుకునేకున్నట్టుంది, పడుకునేకే ఉన్నట్టుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అక్కడ ఒకటి, తర్వాత అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఆ ముందు ఒకటి ఉంది. చాలా ఉన్నాయి ఇలాంటి రూమ్లు. మరి ఏం రూమ్లు అనేది నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిసింటే కింద కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంది పైన అయితే. ఇంకా జై హింద్ చెప్పేద్దాం.